నా తల్లి కదూ, నా బుజ్జి కదూ. దిగిరామ్మా, రామ్మా. ఆడొచ్చేలోగా నిన్ను కూరొండకపోతే నన్ను వండుకు తింటాడు. దిగమ్మా, నువ్వు దిగు. వచ్చే జన్మలో నీ కడుపును పుడతానుగా. దిగమ్మా. ఎవరు ఊహించెదరు ఏమి మసానికి. ఏ పెద్ద ఆకలి దంచేస్తుంది. కోడి పులుసు పెట్టావు కదా, సిగిరి ఎవరు ఎప్పుడు చేయమన్నాను. ఆ ఎప్పుడులో ఈ నిమ్మకాయలు పిండేవనుకో, దాంతో సమ్మ సారమైపోద్ది. పెద్ద మసాలా స్మెల్ రాలేదేంటే? మసాలా ఏంటో ఎరు సూపు కూరలో మసాలా వేయలేదా? కూర వండితేగా వేయడానికే. అంటే టోటల్ గా కూరే. పిచ్చిదానా? సరేలే. అది కాదురా, బుట్టలోంచి తీసి బొచ్చు పీకుతుంటే నా ముక్కు మీద రెక్కి సూర్యకి టీజింగ్ చేస్తుందిరా. దాన్ని జమ్మడిపోను. అక్కడే పొరపాటు చేసింది. అది నీ ముక్కు రక్కకుండా నీ డొక్క చీల్చేసి చంపేస్తుంటే నాకు పిడ వదిలిపోయి ఉండేది. సరే కానీ పెద్ద, నా ఎక్స్పర్ట్ వాళ్ళు ఏమైనా నన్ను ఆకలితో మార్చి చంపేయమని నీకేమైనా రాయితీలు ఇచ్చారంటే? అయ్యే మాటలరా. లేకపోతే ఎప్పుడు గొడవేనా? ఏమైందబ్బాయా? ఏమైందంటే పొద్దున కోడిని తీసుకొచ్చి కూర వండమంటే దాన్ని ఇల్లు ఎక్కించింది. మరి మనదా? ఎక్కడా? అది అయ్యయ్యో, అది గాని పక్క పేటలోకి దూకిందా మన చేతికి దక్కదంటే. అయ్యో దాదా మద్దా అత అంటే రాదు. నువ్వు ప్యాంట్ ఎగట్టు, నేను లంగా గోచి ఆడతాను. ఒక పట్టు పట్టి మామ చేతిలో అయితే ఎట్టాను. ఏసై. పట్టుకో